హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విజ్జు. చిన్నప్పుడు చదువు అయిపోయాక ఉద్యోగం అని అమ్మ నాన్నలకు దూరంగా, ఊరికి దూరంగా ఉన్న నాకు ఉన్నది ఒకటే బ్రతుకు, మళ్ళీ పుడతామా ఏంటా అని గ్రామ వాలంటీర్గా జీతం తక్కువ ఎక్కువ, క్వాలిఫికేషన్కి తగ్గ జాబా అవునా కాదా అని ఆలోచించకుండా వాలంటీర్గా జాయిన్ అయిపోయానండి. మన కళ్ళ ముందే చాలామందికి సంక్షేమ పథకాల గురించి అర్హులా కాదా అని, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఎంత క్లారిటీ ఇచ్చినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అందుకే దగ్గరుండి ప్రతి వర్క్ చేయించి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పటి ప్రభుత్వం వారు దాన్ని కంటిన్యూ చేయలేదండి. అలానే అప్పటి ప్రభుత్వం వారు పర్మనెంట్ చేయలేదండి. ఇలా ప్రజల లైఫ్తోనే ఆడుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీ నాయకులు. అందుకే ఏం చేయాలో తెలియక ఏ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కూడా మనకు లోన్లు ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు. వాళ్ళకి లోన్లు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉండాలి కదండి. అంతేగాని రాజకీయ పార్టీలు అంటే కక్ష సాధించడానికి కాదు, ప్రజల క్షేమము సంక్షేమం కోసం పాటుపడాలి. అంతేగాని వీళ్ళు మా పార్టీయా మా పార్టీ కాదా అని చూసుకోకూడదండి. దానివల్ల నష్టపోయేది మన ప్రజలు మాత్రమే. ఇప్పుడు చాలా కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీలు ఆధార్ కార్డుపై లోన్స్, గ్రూప్ లోన్స్ ఇస్తున్నారండి. వాటిలో బంధన్ బ్యాంకు, గ్రామీణ కోట, టాటా క్యాబ్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటి కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నేనైతే గ్రూప్ లోన్ తీసుకొని ఇలా ఇంట్లోనే ఇలా చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నానండి. అలానే గ్రూప్ లోన్ అంటే కంపల్సరీగా ప్రతి మంత్ కట్టాల్సిందేనండి. 5 నుంచి 10 మెంబర్స్ దాకా ఉంటారండి, కానీ కంపల్సరీగా కట్టాలి. అదే వాలంటీర్గా మమ్మల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు ఉంచినట్లయితే, పర్మనెంట్ చేసినట్లయితే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు నెల నెల కంపల్సరీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి ఏవైనా తప్పుగా మాట్లాడి ఉంటే.